guys, welcome back to our channel. So first of all, happy Pongal, happy Sankranti, happy Bogi, Kanma Anni. So Sankranti festival special మేము విలేజ్కి వెళ్తున్నాం అనమాట. రైట్ ఫ్రమ్ హైదరాబాద్ అంటే టిఆర్ నుండి మా విలేజ్కి అరౌండ్ 80 kilometers. సో మేము ఇప్పుడే స్టార్ట్ అయినాము. సో మా పేరెంట్స్ మా కార్లో వెళ్ళిపోయినారు. ఇక నేను మా అన్నయ్య అలా బైక్ మీద వెళ్తున్నాం అనమాట. ఒక 2 hours or 1.5 hours మేము రీచ్ అవుతాము. ఇంకా చాలా లేట్ అయింది. యాక్చువల్లీ ఈరోజు ఎర్లీ మార్నింగే వెళ్ళిపోతాము. మాకు నార్మల్గా ఫుల్ వర్క్ ఉంటుంది. మా అన్నయ్య చెప్తే వినకుండా కైట్ తీసుకుంటున్నాను. అన్న నువ్వు ఎట్లా ఎగిరే వేస్ట్, నువ్వు వద్దని చెప్పి అంత మాట. మా అన్నయ్య వాడికి టైం కైట్ ఎగిరిసిన టైం. నేను సరదాకే నెత్తి బాగలు దింగినోడిని నువ్వు కొట్లాడదామంటున్నావు. చూసుకో మళ్ళా ఉండదు కానీ ఓవర్ యాక్షన్ కొద్ది తీసుకుంటున్నావు. నేను పట్టుకోను. ఎట్లా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మా వర్క్ మాకు చాలా ఉంటుంది. ఓవర్ యాక్షన్ కొద్ది మా అన్న కైట్స్ అయితే తీసుకుంటూ పక్కా ఎగిరేయాడు. నాకు చాలా నమ్మకం ఉంది. వేస్ట్ అయితే ఇవి, లేకపోతే మా బాబాయ్ వాళ్ళకి మా బాబాయ్ పిల్లలకి ఎవరికి ఒకరికి ఇచ్చేస్తాడు, నో డౌట్ అందులో మాత్రం. నా జుట్టు మొత్తం లేస్తుంది అంతా. మా అరుణ్ బాయ్ మిస్సింగ్ అనమాట. వాడు ఉంటే ఇంకా క్రేజీ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వస్తాడు, ఈ విల్ జాయిన్. ఈ కైట్స్ మా మమ్మీ వాళ్ళకి ఇవ్వాలని ఎంత ఫాస్ట్గా పోతుంది. తీసుకోవడం ఎందుకో, ఇట్లా అవసరం ఎందుకో నాకు అర్థం అవుతలేదు. వెనక రెడ్ కలర్ కార్ మా మమ్మీ డాడీ. కంపల్సరీ జాతర వైబ్స్. సో గాయస్, ఈరోజు మా ఫస్ట్ డే జాతర అనమాట. మోహన్ సరిగ్గా విన్నాను. సో మేమైతే చూడడానికి రెడీ అయినాం. సో వెళ్తున్నాం అనమాట ఆన్ ది వే. కొంచెం ఎందుకు పుడతారో తెలియదు అన్న. మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసేసినాం. ఇప్పుడు మా అన్నయ్య మాస్క్ పెట్టుకొని ఉండు, కోల్డ్ లేదు ఏం లేదు, జస్ట్ షో. గడ్డి పుల్లోటి వచ్చనమ్మా, చాలారి పూలు పెట్టి జాతరలు నచ్చనమ్మా, ఏ తంగేడు పూలు పెట్టి రంగాణ దూకేనమ్మా. జాతర స్టార్ట్ అవ్వక ముందే మేము లోపలికి కొంచెం ఫోటోషూట్ చేసుకున్నాం అనమాట, పోస్టుల కోసం. తర్వాత శ్రీకాంత్ రెడ్డి గారు ఒక కిరీటం చేయించారు అనమాట.
వాళ్ళకి మొక్కు ఉందంట. సో కేజీ వెయిట్ ఉన్న సిల్వర్తోని అమ్మవారికి కిరీటం చేయించారు. గుడి బాగోగులు అన్నీ గుడిలో చేసే ప్రతి పనిని వాళ్ళే చేస్తారు ప్రతి ఇయర్. ఎన్నో ఇయర్స్ నుంచి వాళ్ళకి ఆనవాయితీగా వస్తుంది అది. ఈసారి మా ఈ జాతరకి హైలైట్ ఏంటంటే వాళ్ళు తెచ్చిన కిరీటం అమ్మవారికి పెట్టగానే అసలు ఆ కళ అంతా వేరొచ్చేసేసింది. తాత అయితే ఫుల్ షార్ ఉన్నాడు అసలు. సమయాన్ని కేటాయించి వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని జరగడానికి వాళ్ళు సహకరిస్తున్నారు. అందుకని మనమందరం కూడా షాక్ అయ్యారా? నేను మీ ఉప్పల్ బాలు ఇప్పుడే తాళం చేశాను. మా సాయన్న సాయి కోబ్రా తురుంరా హీరోరా హీరోయిన్ రా విలన్ రా సిగ్గు పడుతుంది అనమాట. లాస్ట్ టైం నన్ను కవర్ చేసినాడు, ఈసారి దగ్గర కూడా రాలేదు. బ్లాగ్స్ మాకు అప్పగించేసి పక్కకు కూర్చోండి. సో ఆ డింపుల్ క్వీన్ హరిప్రియ గారు అనమాట. పని పట్టాలి మీకు ఆడవాళ్ళు కనబడితే చాలు తొక్క కట్టుకుంటూ చుట్టమే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. డెఫినెట్ గా నేను అన్ఎక్స్పెక్టెడ్ మీట్ జాతరను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా. శ్రీకాంత్ రెడ్డి అంకుల్ మమ్మల్ని అప్పుడే చూసి సర్ప్రైజ్ అయ్యాడు. మేము తొందరగా వెళ్ళలేదు, సో మాకు హాయ్ చెప్పాడు. శ్రీకాంత్ రెడ్డి అంకుల్ అప్పుడే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందని అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను అనమాట. కొంచెం దూరంగా ఉండండి, చిన్నపిల్లలు జాగ్రత్త అని చెప్పేసి. వాళ్ళందరికీ సహకరిస్తూ వాళ్ళు కూడా ఉత్సాహంగా పంపిణీ రథాన్ని రావడంలో వాళ్ళు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. తర్వాత పిల్లల దగ్గర మాత్రం ఒకరుమా మరి అందరికీ దండాలు పెట్టి చెప్తున్నామమ్మా. తర్వాత పోలీసులకు యువకులందరూ పెద్దలు చిన్నలు అందరూ సహకరించాలండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి అంతమంది పోలీసులు మన యొక్క జాతరను మనము సురక్షితంగా జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చి వారు ఎంతో సహకరిస్తున్నారు. అందుకని మైక్ పెట్టాలి, అలాగే మైక్ పెట్టాలి. హైఫై కిషన్ వాళ్ళ ఇంటి దగ్గర కూర్చున్నటువంటి పెద్దవాళ్ళు లేవాలమ్మా. అక్కడ నుంచి ఆ మెట్ల దగ్గర కూర్చున్న వాళ్ళు లేవాలమ్మా. కిషన్ వాళ్ళ ఇంటి దగ్గర కూర్చున్నటువంటి వాళ్ళు ఇక్కడ వెంకట వాళ్ళ ఇంటి దగ్గర కూర్చున్నటువంటి వాళ్ళు లేవాల్సిందిగా కోరుతున్నాము. దేవుడికి నైవేద్యం ఇంకా ధూపం అర్పిస్తున్నారు అనమాట. గొర్రెకి నైవేద్యం పెడుతున్నారు. ఇక్కడ చూస్తే కనుక ఆ ముసలైన ధూపం పట్టుకున్నాడు. మా బాబాయ్ వాళ్ళు అందరూ ఫుల్ జోష్లో డప్పు కొడుతున్నారు.
అందరూ సకల కోరుతున్నారండి. అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఎవరైనా అనుభవం బండి షీట్ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ డే మాకు చాలా లేట్ అయ్యింది. ఇంకా అందులో గొర్రె కొంచెం సేపు మెచ్చుకోలే అనమాట. సో వల్ల మాకు ఇంకా లేట్ అయింది. ఆ లేట్ అవ్వడంతో ఇంకా వీళ్ళు వెనకకి ముందుకు లాగడం వల్ల ఇంకా లేట్ అయింది. వస్తుందండి, రథం వస్తుంది. అక్కడండి దేవుని దగ్గర ఉండేవాళ్ళు జరగాలండి. దేవుని దగ్గరే బాబు దేవుని కొంచెం లోపలికి వెళ్ళండి. అటు లోపలికి వెళ్ళండి. పోలీస్ వాళ్ళు చాలా సహకరించినారు ఈసారి. అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా అనుకూలంగా ఆ పరిస్థితికి అందరూ మంచిగా సహకరించినారు. ఫస్ట్ డే ఆఫ్ జాతర చాలా విజయవంతంగా అయింది. కాకపోతే కొంచెం లేట్ అయింది. ముందుకు పోవాలండి, ముందుకు పోవాలండి, ముందుకు జరుగుతుంటే ముందుకు పోవాలండి, ముందుకు పోవాలండి. కాబట్టి
సమన్వయం చూడగలిగినమ్మా తల్లి మా ఊరి అబ్బాయిలని చాలా మెచ్చుకున్నా. డిసిప్లిన్‌కి మారుపేరు మా చెరుకు యూత్ అబ్బాయిలు అంట. అది ఫస్ట్ టైమ్ విన్నా అనమాట. లాస్ట్ ఇయర్ జాతరలో చాలా గోలగోల అయింది. కానీ ఈ ఇయర్ డిసిప్లిన్ అలా చాలా చాలా వర్డ్స్ విన్నాం మేము ఈసారి. వెనక్కి బండి వెళ్ళిపోతున్నాడు బండి కూడా అమ్మవారు వెళ్ళిపోతున్నారు జాగ్రత్త అండి జాగ్రత్త జాగ్రత్త అండి జాగ్రత్త ముందు దూరం వెళ్ళండి చిన్నపిల్లలు ముఖ్యంగా అమ్మ తల్లులు వృద్ధులు బాబు జాగ్రత్త అండి జాగ్రత్త అండి గోవిందా, గోవిందా. అమ్మా కన్ను నేర్చుకునేవాడి చెప్పింది సంబంధం ఉండదు దయచేసి ఎందుకు దయచేసి పోయిందా మెల్లగా మెల్లగా విక్రమ్ మెల్లగా మెల్లగా గోవిందా, 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 ఈయనమ్మ మాత ఉత్సవాలలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి తరఫున స్వాగతం అందరికీ కలవాలని కోరుకుంటూ అన్నదమ్ములకు అక్క చెల్లెలందరూ కూడా పేరు పేరున ఆలయ మంది తరఫున స్వాగతం సుస్వాగతం అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలని వారింట్లో సుఖశాంతులతో అందరూ ఉండాలని కోరుకుంటూ ఈ బండి శ్రీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆలయ కమిటీ తరఫున మెల్లగండి మెల్లగా సమావేశం మెల్లగా దూరంగా జాగ్రత్త గోవిందా 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 ముఖ్యంగా ఈనాటి ఈ బండి చీడ కార్యక్రమంలో దిగ్విజయం చేసినందుకు ఎస్ఐ గారికి అదేవిధంగా వారి సిబ్బందికి ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా జై బోలో గజరంగి బలి 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 గజరంగి ఇక మొదలెడదామా? ఇది డే 1 ఎండ్ అనమాట. మేము జర్నీ చేసి వచ్చి అన్నీ చేసుకొని వీడియో అయితే చాలా బాగా కవర్ చేసుకున్నాము. సో సెకండ్ డే, థర్డ్ డే కూడా ఉంది. అవి కూడా చూసుకుందాము. ఇంకా చిన్న చిన్నవి వేరే కూడా ప్లాన్ చేసినాం. అన్నీ చూసుకుందాము. సో ఫర్ నౌ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ సెట్ ప్రొడక్షన్ ఛానల్ and keep supporting and keep watching to our channel. Bye bye.